కానీ ఆబాల గోపాలము రాష్ట్రం మొత్తం 90 ఏళ్ల ముదుసలి అమ్మ కూడా ఇవాళ ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. నిజం చెప్పాల్సి వస్తే ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో వచ్చేటువంటి గవర్నమెంట్స్ ఆనాటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగించినప్పుడు ఉన్నంత సెన్సిటివ్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్టు కాదా. ఇంతమంది ఆంధ్రులు అందరూ కలిసి ఏకకంఠంతో తెలిసిన వాడు తెలియని వాడు ఆ బెడ్ పైన ఉన్న ముసలమ్మ కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే అందరూ వచ్చి బజార్లో పడి ఏమేమో చేస్తే ఇంతవరకు ఆ గవర్నమెంట్ పలకలా. అంటే ప్రజల వాయిస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. వాళ్ళ బుర్రలో గవర్నమెంట్ బుర్రలో ఏమిటి అది చేస్తారు. దున్నపోతు మీద వాన అంటున్నారు. దున్నపోతు కేంద్రం సార్ ఇక్కడ అర్థం చెప్పి అర్థం వదిలిపెట్టా. అందువల్ల నేనేమంటున్నా అంటే మనకు కేంద్రం యొక్క మనసు అర్థమైంది, తెలిసింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇవాళ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుది. అందరు ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు. ఏదో ఆయన అరిచాడు కాబట్టి ఏదో చేయడం తప్ప దానికి లాభం లేదు. ఇక ఎంతసేపు ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కూడా ఆర్థిక సహాయం అదనంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొంతవరకు మన ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయినారు. ఎన్నికల ముందు మీ రెండు పార్టీలు కూడా ప్రత్యేక హోదా మీద అన్నీ పోయినాయి, ఆ కథలన్నీ పోయినాయి స్వామి. అరే అధికారం వచ్చిన తర్వాత ఓ మాట నీకు చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంటా. నీకెవరైనా నమ్మకం ఉందా? అదే మళ్ళీ చెప్తావు. నా అభిప్రాయంలో వాళ్ళ మైండ్ మనకు తెలిసింది, సెంట్రల్ మైండ్ తెలిసింది. ఏదో రకంగా ఇది ముఖ్యమంత్రికి ఎప్పుడో అవగతమైంది, ఆయనకు ఏం తెలియదు, ఏం కాదు సబ్జెక్టు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఇవాళ అదనంగా నిధులు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం స్పష్టం చేయట్లేదు సార్. తెలిసి మోసం చేస్తుంది. అది ఆయన అడగండి, అది ఆయన అడగండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడిపోదు అని ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తుంది ప్రజలు మోసం చేసిన అనుకోవచ్చు. నమ్మకం ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్ కి చెప్పింది కాదన్న పదవయ ఆంధ్రప్రదేశ్ కాదు. ఎవరికి చెప్పారట ఆ రోజు రాత్రి? ఆ రోజు ఎవరు చెప్పారట? మన్మోహన్ సింగ్ ఎవరు చెప్పారట? వెంకయ్య నాయుడు గారు ఎవరికి చెప్పారట? ఆంధ్ర కాకపోతే చెప్పారు కదా. ఏంది గౌరవించేది? ప్రజల మాటను స్వీకరించాలా? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తాము, దీని గురించి ఆలోచన చేస్తామనేటువంటి ఇంగిత జ్ఞానాలు ఈ గవర్నమెంట్లో లేవు, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు. మన మీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు మీ టీడీపీ ఎంపీలంతా తిప్పుకొట్టారు, చాలా కోపడ్డారు. ఏమి జరిగింది అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక హోదా కావాలి. ఆయన ఏమంటున్నాడు? టీడీపీ వాళ్ళు చేయడం లేదు, ఎంపీలు చేయడం లేదు అంటాడు. ఏం చేయాలి? మాకు తెలిసినంత వరకు నాయన స్వామి అని అన్నాం, బజార్న పడ్డాం, గాంధీ మహాత్మ దగ్గర బ్యానర్ పెట్టుకుని కూర్చున్నాం, ఆ పార్లమెంట్లో అడ్డం పడ్డాం, జరగకుండా అన్నీ అయిపోయినాయి. మేము చేసింది బాగలేదంటే ఆయన ఏదో చేసి చూపిస్తే దాని ప్రకారం పోదాం. ఎట్లా ఉన్నారు రాజకీయ నాయకులు అంటే ప్రజలు తెలియలేనటువంటి వాళ్ళని అనుకుంటున్నారు, వాళ్ళని మభ్యపెట్టచ్చు అని అనుకుంటున్నారు నాయకులు. చాలా తెలివైన వాళ్ళు, మాకెంత తెలుసో వాళ్ళకంతే తెలుసు. ఈయన దీక్ష చేస్తే ఆడ ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి మాట లేదు. వినండి,
ఎవరికళ్ళన్నా నీళ్లు దొడపడానికి చేసే ప్రయత్నం తప్ప సార్ ఇటు చూడండి సార్ జరగదు. పదవే పాప. మురళి మళ్ళీ ఆపు ఇంకా మళ్ళీ ఆపు ఇంకా ఆపు కావాలంటే థ్యాంక్ యూ సార్